అమ్మా, నాకు ఇంటర్వ్యూ టైం అవుతుంది, త్వరగా షూ తీసుకురా. సరేలే గాని నువ్వు ఎదురెళ్ళమ్మా. నువ్వు ఎదురెళ్తే అంతా మంచి జరుగుతుంది. ఈ దరిద్రం ఎదురొస్తే నాకు ఉద్యోగం వచ్చినట్టే. బాధపడపాకమ్మా, వాడి సంగతి నీకు తెలిసిందేగా. అరే రామ్, ఇంటర్వ్యూకి వెళ్ళావుగా, ఏమైంది? జాబ్ వచ్చిందమ్మా, రేపటి నుంచే జాయిన్ అవ్వచ్చు. పోనీలేరా, ఇంటికి నీ సంపాదన కూడా తోడవుతుంది, నాన్నకు కూడా భారం తగ్గుతుంది. చెల్లిని చదివించాలి కదా. నాకు తెలియక అడుగుతున్నా, ఆడపిల్లకి చదివేందుకు? పెళ్లి చేసుకుని ఒక ఇంటికి వెళ్ళిపోయేదానికి. అదేంట్రా అలా అంటావు? మరి ఒక సంవత్సరం అయితే నాన్న రిటైర్ అవుతాడు, నీకా ఒంట్లో ఓపిక లేదు, మిమ్మల్ని కూడా నేనే చూసుకోవాలి, మీకే ఒక గతి లేదు, ఇంకా దానికి చదువు పెళ్లి ఎలా చేస్తారు? అన్నయ్య, ఏంట్రా మరి ఎంత దారుణంగా మాట్లాడుతున్నావు? మరి నేను కష్టపడి చదివి జాబ్ తెచ్చుకుంది నీకోసమా ఏంటి? నువ్వే చదువు మానేసి ఏదో జాబ్ చేసి నీ పెళ్లికి నువ్వే డబ్బులు సంపాదించుకో. అరే, మరి నిన్న అన్ని లక్షల పోస్ట్ చదివించింది ఎందుకురా? అయితే చదివించినందుకు జీవితాంతం నా సంపాదన మీకే పెడితే రేపు నా భార్య పిల్లలకి ఏం పెట్టాలి? అదే దీనికి పెళ్లి చేస్తే దాని మొగుడు